వీళ్ళు మామూలుగా ఏదన్నా ఉంటే బాగా గుండాయిదాం ఎవరు అడ్డులేరు మాకేమనంటే పైనుంచి సపోర్ట్ ఉంది రాజకీయ బలం ఉంది పైసల బలం ఉందని అహంకారంతో దేనికైనా తెగిస్తుర్రు వీళ్ళు గవర్నమెంట్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు ఇట గవర్నమెంట్కి ఇట బదనం వస్తుంది ఈ మీడియా ముందులో ఒకటే కోరుతున్నా ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి మామూలుగా చట్టాలు చట్టం చట్టం రాజ్యాంగం అంబేద్కర్ రాసిన చట్టానికి విలువలు లేకుండా పోతున్నాయి ఇట్లాంటి వాళ్ళు ఉండి కాకపోతే వెంకరెడ్డి గారి గిట్ట మీరు గిట్ట గ్రహించండి ఇట్లాంటి వాళ్ళు ఉండి ఇట్లాంటి వాళ్ళ వల్ల మీ గిట్ట చెడ్డ పేరు వస్తుంది నేను ఈ మీడియా ముందు చెప్పదలుచుకున్నా ఏంది ఇప్పుడు దాదాపు మేము 1వ తారీఖు వచ్చినాం ఇక్కడికి 1వ తారీఖు వచ్చినాం వన్ వీక్ అవుతుంది వారం అవుతుంది వారం నుంచి మీరు ఏం చేస్తారు ప్రచారం చేయనీయకుండా గట్టిగా ప్రతి కాడికి ఏడికన్నా పోయినా కానీ ఏమంటే మనుషులు వస్తుర్రు అరుసుడు ఏమైనా గొడవలు పెట్టుకోవాలి ఎట్లా ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్క దానికి స్పష్టంగా ఇబ్బంది పెడుతున్నారు పోస్టర్లు అంతా చింపేస్తున్నారు ఎవరి దగ్గరికన్నా పోతే వాళ్ళ దగ్గర పోయి బెదిరిస్తారు వాళ్ళు మీకు మీ ఇంటికి ఎందుకు వచ్చిర్రు వాళ్ళు ఎందుకు రాణిస్తుర్రు ఏం చెప్పారు ఏమన్నారని ఇవి బెదిరింపులు ఇది జరుగుతుంది ఊర్లో బాగా ఏదన్నా ఉంటే లేనిపోని మాటలు చెప్తుండు ఆయన మామూలు ఒకదానికి 4 చెప్పుడు మామూలుగా ఒకదానికి 4 ఎవరంటే మీది తోళ్ళుడు ఒకదానికి ఇప్పుడు మీరే ఉన్నారు కదా సార్ ఇప్పుడు నినాదాలు ఎట్లిస్తున్నారు అట్లా ఇట్లా అని ప్రభుత్వం ప్రజలకు రక్షణ అంటది ఏంటి అసలు ఇది మేమేం పాపం చేసినాం ఎవరికి ఏం పాపం చేసినాం ఆ సర్పంచ్ ఉద్యోగం ఏమన్నా 1000 ఉద్యోగం లక్షల ఉద్యోగం 6000 నేను ఏ స్కూల్లో చెప్పుకున్నా 20,000 వస్తాయి ఇంకా ఇళ్ళకి మేము ఎంత ఇంటెన్షన్గా ఫీల్ అవుతున్నామో మాకు అర్థం కావట్లేదు మాది ఉందే గోడలన్నీ కూల్చేసిండు ఆయన మేము సావాలా బతకాలి సెక్యూరిటీ లేదు ఇంట్లో రోజు ఇది ఇప్పుడు కాదు ఇంకా జీవితాంతం ఎలా బతకాలి మా పిల్లలకి రక్షణ లేదు మాకు రక్షణ లేదు ఊర్లో బాగా బెదిరించుడు ఏమనంటే అన్ని వేసుకుని వచ్చి ఇంటి మీద పడుడు గుండాయుధం బాగా ఇది గుండాయుధానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు దయచేసి మీ మీడియా ముందు ఒకటి కోరుతున్నా ఇకనైనా మీరు ఆలోచించరు మీరు ప్రజల మనిషి ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వీళ్ళు ఈ సందీప్ రెడ్డి ఇంకోలు వేసిన గెలవలేదు మీరు మేము అందరం వేసిన ఓట్లతోటే మీరు గెలిచిరు అది గుర్తుపెట్టుకోవాలి కనీసం కొద్దిగా ఆలోచించి ఏదన్నా ఉంటే చట్టరీతమైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇట్లనే ప్రోత్సహిస్తే మాత్రం మీకు జీవితంలో ఓటమి అనేది ఉంటుంది కేసీఆర్ లాంటి వాళ్ళు మామూలుగా ఓడిపోయారు మీకు ఆ సంఘటనలు తెలుసు ఈ మీడియా ముందుకు ఇది ఒకటి గ్రహించాలి మీరు మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084